క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. సోషల్ మీడియాతో పాటు మ్యాట్రిమోనీ సైట్లతో పరిచయాలు పెంచుకోవడం, పెళ్లి చేసుకుంటా అంటూ నమ్మించడం, వారి దగ్గర నుంచి ఎమర్జెన్సీ అంటూ డబ్బులు లాగేయడం, తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టడం, తిరిగి ఇవ్వాలని కోరితే బ్లాక్మెయిల్ చేయడం, ఇలా ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా పదుల సంఖ్యలో నేరాలకు పాల్పడిన గరానా పెళ్లి కొడుకు ఆటకి జూబ్లీహిల్స్ పోలీసులు చెక్ పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష చెరుకూరి బీటెక్ చేయడానికి 2014లో హైదరాబాద్కు వచ్చాడు. బీటెక్ మధ్యలోనే ఆపేసి 2015లో ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లకు బాగా అలవాటు పడ్డాడు. అంతేకాకుండా జాబ్ కన్సల్టెన్సీ అంటూ కొంతమందిని మోసం చేసిన కేసులో అరెస్ట్ అయి మళ్ళీ బయటకు వచ్చి తన పంతాన్ని కొనసాగించాడు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తన ఆదాయంలో ఎక్కువగా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నట్లుగా నమ్మించి దాదాపు 1000 మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా యానంలోని ఓ ఎమ్మెల్యే ఫోటోను సోషల్ మీడియాలో డీపీగా పెట్టుకొని ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానంటూ 50 మంది నుంచి 2.50 కోట్లను కొట్టేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు 2 నెలల క్రితం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ని కేసులు అన్నిసార్లు జైలు శిక్ష అనుభవించిన మనోడికి ఎక్కడా కూడా బుద్ధి రాలేదు, మనసు మారలేదు. ఈసారి మోసాలకు పెళ్లి సంబంధాలను ఎంచుకున్నాడు. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లో నివాసం ఉంటున్న ఓ వైద్యురాలిని షాదీ.com ద్వారా పరిచయం చేసుకున్నాడు. తన పేరు హర్ష చెరుకూరి అని, తాను బిజినెస్ చేస్తున్నానని, తన తల్లి డాక్టర్ లక్ష్మీ హరిత చికాగోలోని నార్త్ వెస్టర్న్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుందని నమ్మించాడు. తమకు పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయని, ఇటీవల ఐటీ శాఖ దాడులతో బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయ్యాయని చెప్పాడు. త్వరలోనే తల్లి ఇండియాకు వచ్చి పెళ్లి గురించి ఫైనల్ చేస్తుందని నమ్మించాడు. నెల రోజుల క్రితం యువతికి ఫోన్ చేసిన హర్ష తనకు అర్జెంటుగా కొంత డబ్బు కావాలని, తమ అకౌంట్స్ సీజ్ కావడంతో పాటు పాన్ కార్డును ఐటీ అధికారులు తీసుకువెళ్లారని నమ్మించాడు. దీంతో అతడు సూచించిన నెంబర్లకు పలు దఫాలుగా 10.94 లక్షలను యువతి పంపించింది. ఫిబ్రవరి 21న తల్లి అమెరికా నుంచి వచ్చాక నిశ్చితార్థం ఉంటుందని చెప్పిన హర్ష ముఖం చాటేయడంతో పాటు తీవ్ర పదజాలంతో దూషించాడు. దీంతో బాధితురాలు ఫిబ్రవరి 25న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష చెరుకూరి పైన బిఎన్ఎస్ 79-351/2, 319/2, 318/4తో పాటు ఐటీ యాక్ట్ కింద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. అయితే హర్షని విచారిస్తున్న పోలీసులకి షాకింగ్ విషయాలు తెలిసాయి. హర్ష చెరుకూరి అసలు పేరు జోగాడ వంశీకృష్ణ అని తేలింది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఇదే విధంగా చాలా మోసాలకు పాల్పడినట్లు తేలింది. 2016 నుంచి వంశీకృష్ణ మీద 21 కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. రాచకొండ, సైబరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్లలో పలు అరెస్టు వారెంట్లు పెండింగ్లో ఉన్నాయని తేలింది. గతంలో కొన్ని కేసులలో అరెస్ట్ అయిన వంశీకృష్ణ బెయిల్ మీద బయటకు వచ్చి తన మోసాలు కొనసాగించినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్కు తరలించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.